డియర్ స్టూడెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ పార్ట్ 2. సో మనం ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక విన్నపం. ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్లో ఫస్ట్ టైం చూసేటప్పుడు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు అంతవరకే మీకు ఆ టాపిక్ అర్థమవుతుంది. దాని తర్వాత మిగతా భాగం మీకేమి అర్థం కాదు, అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి. అలా చూసిన తర్వాత తర్వాత ఏంటంటే మన ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు కనీసం 2-3 గంటల సేపు కాలేజీలో కూర్చుంటాం. ఏది మన అకాడమిక్ క్వాలిఫికేషన్ కోసం, మన అకాడమిక్ సర్టిఫికేట్ కోసం. ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్. దీని గురించి మనం నేర్చుకోవాలంటే కనీసం కొంత టైం స్పెండ్ చేయాలి కదా నేర్చుకోవాలంటే. అందుకని దీనికి ఖచ్చితంగా కొంత టైంని స్పెండ్ చేసి చివరి వరకు చూడండి. మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే వీడియో గంట లోపలే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం మన టాపిక్లోకి ఎంటర్ అవుతాం. ఈ టాపిక్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనం నిన్న ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే కంపెనీ క్రియేట్ చేసినాం. అదే కంపెనీ యూజ్ చేస్తాం. నిన్న మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు నిన్న నేర్చుకుంది మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయడం ఎలా, దేంతో సింపుల్ కన్ఫిగరేషన్. దాన్ని ఏమంటామంటే ఇంట్రెస్ట్ పారామీటర్స్ అంటాం. పారామీటర్స్ అంటే కన్ఫిగరేషన్ లేదా సెట్టింగ్స్. సింపుల్ సెట్టింగ్స్ ఆర్ పారామీటర్స్ తోటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం. లోన్ ఇచ్చినట్లయితే లోనుకు సంబంధించి మనం ఎవరికైనా లోన్ ఇచ్చినట్లయితే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. సింపుల్ కన్ఫిగరేషన్, సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ కూడా సింపుల్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఒకే ప్రిన్సిపల్ మీద ఎంతకాలమైనా ఇంట్రెస్ట్ ని క్యాల్కులేట్ చేస్తే ప్రిన్సిపల్ పైన మాత్రమే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకునేది ఏంటంటే అదే సింపుల్ ఇంట్రెస్ట్, అదే సింపుల్ సెట్టింగ్స్ అంటే సింపుల్ కన్ఫిగరేషన్ అంటే సింపుల్ పారామీటర్స్ తోటి గూడ్స్ సేల్స్ అండ్ పర్చేజ్ సంబంధించి డెటాస్ క్రెడిటర్స్ మీద అప్పుడు ఎలా మనం ఈ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ పారామీటర్స్ తో దాని గురించి నేర్చుకుంటాం. సో మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మన కంపెనీ క్రియేట్ చేస్తాం. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఈ యొక్క F11 ఫీచర్స్ లో కంపెనీ క్రియేట్ చేస్తే క్రియేట్ అయిన వెంటనే ఆ ఫీచర్స్ పెడతాం. లేదంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే మనం F11 క్లిక్ చేసి వెళ్తాం. ఇక్కడ వచ్చి మెయింటైన్ అకౌంట్స్ ఉంది, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. అలాగే దీంట్లో ఇప్పుడు గూడ్స్ కు సంబంధించి డెటాస్ క్రెడిటార్స్ కి సంబంధించి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసేప్పుడు ప్రతి ఒక్క బిల్లుకి మనం సంబంధించి ప్రతి ఒక్క ఇన్వాయిస్ కి, అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కి, అంటే సేల్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. కాబట్టి ఆ బిల్లులు మనకు కావాలి. కాబట్టి ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఖచ్చితంగా ఎస్ ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ దాన్ని ఎనేబుల్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఇది గూడ్స్ కి సంబంధించి పర్చేస్ సేల్స్ కాబట్టి మెయింటైన్ ఇన్వెంటరీ ఎస్ చేయాలి. ఇంటిగ్రేటర్ అకౌంట్స్ ఇన్వెంటరీ ఎస్ చేస్తాం. జిఎస్టీ ఇప్పుడు లేకపోయినా పర్లేదు, ఇప్పుడు అవసరం లేదు. సో ఈ విధంగా వీటిని కన్ఫిగర్ చేసి ఓన్లీ లోన్ అయితే ఓన్లీ ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎన్ని అక్కర్లేదు. గూడ్స్ ఉంది కాబట్టి బిల్ వైజ్ ఎంట్రీ, నెక్స్ట్ ఇన్వెంటరీ, ఇవి మనం ఎనేబుల్ చేస్తాం. అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఆల్టర్ బటన్కి వెళ్ళి లేదా క్రియేట్ బటన్కి వెళ్ళి డైరెక్ట్గా లెడ్జర్ క్రియేట్ చేస్తాం. లెడ్జర్ సెలెక్ట్ చేసుకుని ఆల్టర్ బటన్కి వెళ్తే లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లెడ్జర్స్ ఇక్కడ క్రియేట్ బటన్ నొక్కి చేయాలి. నిన్న లోన్కి సంబంధించి నేర్చుకున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవబుల్ మనకు లోన్ మీద రావాల్సిన ఇంట్రెస్ట్, లోన్ టు అజయ్ మనం లోన్ ఇచ్చాం, దాని మీద ఎలా క్యాల్కులేట్ చేయాలి దానికి మనం క్రియేట్ చేసి వచ్చిన ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని చెప్పి మనం పార్టీ లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఆ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఇంట్రెస్ట్ రిసీవబుల్ అది క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్కమ్ గా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం గూడ్స్ కు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇప్పుడు మనం సేల్స్ పర్చేస్ కావాలి. ముందు మనం సేల్స్ అకౌంట్ తీసుకుంటాం. సేల్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం.
అది సేల్స్ అకౌంట్స్ కిందకు వస్తుంది. ఈ సేల్స్ అకౌంట్స్కి ఎటువంటి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయం. వ్యక్తులకి అంటే పర్సనల్ అకౌంట్స్కి మాత్రమే మనం డెటార్స్ క్రెడిటార్స్, అలాగే ఎవరికైనా మనం లోన్ ఇచ్చినా, మనం లోన్ తీసుకున్నా, బ్యాంక్ అయినా బయట వ్యక్తి అయినా అటువంటిప్పుడు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాల్సిన వాటికి మాత్రమే మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ దానికి యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ తీసుకుంటాము. సేల్స్కి ఎటువంటి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ తీసుకోము, యాక్సెప్ట్ చేస్తాం సేల్స్. నెక్స్ట్ మన కస్టమర్ అంటే మనం సేల్ చేసినప్పుడు కస్టమర్, పర్చేజ్ చేసే సప్లయర్ వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ ట్రేడర్స్ అని తీసుకుంటాం. మహేష్ ట్రేడర్స్ ఏమవుతారు, మనం సేల్ చేసినట్లయితే ఏమవుతారు, సండ్రీ డెటాస్. సో సండ్రీ డెటా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ బిల్ వైజ్ ఎంట్రీస్ ఖచ్చితంగా ఎస్ ఉండాలి. మనం అక్కడ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనేది ఎనేబుల్ చేశాం కదా, అయినా కానీ ఈ ఆప్షన్ రాకపోతే, మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై ఈ ఆప్షన్ రాకపోతే ఇక్కడ F11 నొక్కి చూడండి, మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్, మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అని చెప్పి ఇక్కడ ఇంకా అక్కడ రాలేదు అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఎనేబుల్ చేసినా రాలేదంటే ఇక్కడ F12 కన్ఫిగరేషన్లో నో ఉంటుంది. నో ఉన్నట్లయితే ఇది మనకి ఇక్కడ మనం అక్కడ ఎనేబుల్ చేసినాం చూడండి, F12లో మనం ఎనేబుల్ చేసినాం కదా, ఎనేబుల్ చేసినా సరే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ రాలేదు. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, F12కి వెళ్ళి మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ దీన్ని ఎస్ చేయాలి. ఎస్ చేసినట్లయితే అప్పుడు వస్తుంది, ఇది ఆటోమేటిక్ ఎస్ ఉంటుంది. లేకుండా నో ఉంటే మనం ఎస్ చేయాలి. ఇది అయిపోతే దాని తర్వాత ఇప్పుడు ఇది మన యొక్క డెటార్ అంటే కస్టమర్, ఇతనికి మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ మనం యాక్టివేట్ చేయాలి. కాబట్టి ఎస్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది క్యాల్కులేట్ చేసాం, ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి అని యాక్టివేట్ చేసాం. నెక్స్ట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, దాన్నే సెట్టింగ్స్ లేదా పారామీటర్స్ అన్నాం. ఎలా క్యాల్కులేట్ చేయాలి తీసుకుంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్ పారామీటర్స్ ఉంది. మనం ఇంతకు ముందు మనం చూడండి, దీనికి ముందు లోన్కి మనం చేసాం, దానికి మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఇక్కడి నుంచే మనం గో టు యూస్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చూడొచ్చు. దాన్ని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఇక్కడ ఆల్టర్ మాస్టర్కి వెళ్ళామంటే అక్కడ ఆల్టర్ మాస్టర్ వెళ్తే మన లెడ్జర్లు అన్ని ఓపెన్ అవుతాయి. మనకు కావాల్సిన లెడ్జర్ ఆల్టర్ మాస్టర్ అంటే, ఆల్టర్ అంటే ముందు డిస్ప్లే, తర్వాత కావాలంటే క్రియేట్. డైరెక్ట్ క్రియేట్ మాస్టర్ అంటే ఓన్లీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆల్టర్ మాస్టర్కి వెళ్తే లెడ్జర్కి వెళ్తే చూడండి, ఇక్కడ లోన్ టు అజయ్, అజయ్కి లోన్ ఇచ్చాం కదా, అక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే చూడండి పారామీటర్స్ ఎలా ఉంది, జస్ట్ ఇంట్రెస్ట్ పారామీటర్స్ సింపుల్ గా ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్ అని ఉంది. దాని తర్వాత ఎస్ నో అమౌంట్ యాడెడ్ అమౌంట్ దీనికి సంబంధించింది, తర్వాత పర్సంటేజ్, పీరియడ్, తర్వాత బ్యాలెన్సెస్ కదా. కానీ చూడండి ఇక్కడ మాత్రం ఇప్పుడు చూడండి, ఎస్కేప్ చేసేసి ఎస్కేప్ ఎస్కేప్ చేసేస్తాం, మళ్ళీ ఎస్కేప్ చేసేస్తాం. ఇప్పుడు మన వరకు వచ్చాం చూడండి, ఇంతవరకే ఉండింది అక్కడ. ఇక్కడ ఎక్స్ట్రాగా క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ అంటే మనం మనం ఈ సేల్ పర్చేజ్ అని ఎన్నోసార్లు జరుగుతూ ఉంటే అన్ని ట్రాన్సాక్షన్స్ విడివిడిగా ఒక్కోటి ఒక ట్రాన్సాక్షన్ ఒక నిర్ణీత కాలం వరకు, ఆ రోజు నుంచి ఒక నిర్ణీత డేట్ వరకు దాన్ని క్యాల్కులేట్ చేయాలి. ఇంకొక ట్రాన్సాక్షన్ ఆ రోజు నుంచి నిర్ణీత డేట్ వరకు, ఆ రోజు నుంచి క్యాల్కులేట్ చేయాలి. అట్లా ప్రతి ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ డేట్ నుంచి మనం అది క్యాల్కులేట్ చేయాలి. కాబట్టి ఈ క్యాల్కులేషన్ అనేది ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ ఒకదాని తర్వాత ఒకటి క్యాల్కులేట్ చేయాలి. దీన్ని ఎస్ పెడతాం. ఎస్ పెడితే ఇదంతా కన్ఫిగరేషన్ ఫిట్టింగ్స్ చేస్తుంది. ఎస్ నొక్కితే కింద ఒకటి వస్తుంది, కింద ఒకటి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఓవర్ రైడ్ పారామీటర్స్ అంటే ఇవి అన్నమాట. ఓవర్ రైడ్ పారామీటర్స్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్. సో ఈచ్ ట్రాన్సాక్షన్ మనం సేల్ చేస్తాం కదా, క్యాల్కులేట్ చేసే అమౌంట్ మీదనే కదా, కాబట్టి ఈచ్ ట్రాన్సాక్షన్ మనం ఎంటర్ చేసినప్పుడు అక్కడ ప్రతిసారి ఈ కన్ఫిగరేషన్ రేటు, పీరియడ్, బ్యాలెన్సెస్ ని అడుగుతుంది. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ లో మనం కావాలంటే ఓవర్ రైడ్ చేయొచ్చు, మార్చుకోవచ్చు. ఈ పారామీటర్స్ ఓవర్ రైడ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఇలా ఓవర్ రైడ్ చేయాలంటే ఎస్ ఇచ్చినట్టయితే ప్రతి ట్రాన్సాక్షన్ దగ్గర ఈ పారామీటర్ మనకి వస్తుంది. చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు, లేదంటే గమ్మున అలాగే ఎంటర్ నొక్కుతూ వెళ్ళిపోవచ్చు. చేంజ్ చేయకుండా ఉంటే ఈ పాత పారామీటర్స్ అవే అప్లై అవుతాయి. చేంజ్ చేస్తే కొత్త పారామీటర్ అప్లై అవుతుంది ఆ ట్రాన్సాక్షన్ కి కదా. కాబట్టి దీన్ని మాత్రం మనం ప్రస్తుతానికి నో పెడదాం. నో పెట్టి తర్వాత చూపిస్తాను. ఎస్ పెడితే ఎలా, దాని కిందకు వస్తే ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్ డేట్ ఫర్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, అమౌంట్స్ యాడెడ్. ఫస్ట్ యాడ్ అయ్యేది అమౌంట్ ఏంటి, అమౌంట్ యాడ్ అయ్యేది ట్రాన్సాక్షన్ డేట్ కి, మనం సేల్ చేసిన డేటు, అది సేల్ చేసిన డేట్ ని యాడ్ చేసుకోవాలన్నా జనరల్ గా ఇంట్రెస్ట్ అనేది ఈరోజు ట్రాన్సాక్షన్ అయితే
రేపటికి ఒక్క రోజు అవుతుంది. కాబట్టి రేపటి నుంచి లెక్కేస్తాం, మొదటి డేస్ని వదిలేస్తాం. అలా వదిలేయడం అంటాం. లేదంటే అలా వదలకుండా ఫస్ట్ డేట్ నుంచే, ట్రాన్సాక్షన్ డేట్ నుంచే క్యాల్కులేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ డేట్ని యాడ్ చేయాలి. సో ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్ డేట్ ఫర్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఫర్ అమౌంట్స్ యాడ్ చేసినప్పుడు ఇంక్లూడ్ చేయాలనా? ఎస్ అంటే ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నోన్ ఇచ్చినట్టయితే యాడ్ చేయొద్దు అంటే అర్థమైంది. యాడ్ చేయొద్దు అంటే మనం ఒక్క నిమిషం యాడ్ చేయొద్దు అంటే ఆ డేట్ యాడ్ చేయకుండా నెక్స్ట్ డేట్ నుంచే తీసుకుంటుంది. సరేనా? అలాగే కింద ఫర్ అమౌంట్స్ డిడక్టెడ్ అంటే మనకి లాస్ట్ డేట్ ఉంటుంది. ఏ రోజు వరకు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తామో క్యాల్కులేస్తామే ఆ రోజుని కూడా కలుపుకోవాలన్నా లేదా డిడక్ట్ చేయాలన్నా అంటే ఈ ఫస్ట్ది నో పెడితే ఇది వచ్చి యాడ్ చేసేదానికి, లాస్ట్ది వచ్చి దీన్ని డిడక్టెడ్ దానికి నో పెడితే అదే ఇది వచ్చి అక్కడ డిడక్ట్ చేయడానికి, ఇక్కడ యాడ్ చేయడానికి ఇక్కడ ఎస్ పెడితే యాడ్ చేయాలి, రెండు ఎస్ పెడితే ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ డిడక్ట్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ డిడక్ట్ చేయాలి. ఎస్ నో పెడితే ఇక్కడ యాడ్ చేయొద్దు, ఇక్కడ డిడక్ట్ చేయొద్దు. ఇది యాడ్ చేయడానికి మనం నో పెడతాం. కరెక్ట్గా పెడితే మనకేమవుతుందంటే మనం ఈ ట్రాన్సాక్షన్స్ లో యాడ్ చేసేది ఫస్ట్ యాడెడ్ వచ్చి ఎస్ పెడితే ఆ డేట్ యాడ్ అవుతుంది. కానీ అమౌంట్ డిడక్టెడ్ వచ్చి ఎస్ పెట్టినా డిడక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ చేస్తేనే అది వర్క్ చేస్తుంది. ఇది వాళ్ళు పేమెంట్ చేయకపోతే కదా. కాబట్టి మామూలుగా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు పేమెంట్ చేయరు కదా. లోన్ అయితే పేమెంట్ చేస్తారు, కాబట్టి పేమెంట్ ఎంట్రీ వేసి మనం చేస్తాం. అప్పుడు కూడా ప్రాబ్లమే. అందువల్ల దీన్ని మాత్రం ఎస్ పెట్టినా నో పెట్టినా ఒకటే. ఇది మాత్రం ఎస్ పెడితే ఫస్ట్ డేట్ యాడ్ అవుద్ది, నో పెడితే యాడ్ కాదు. కానీ పెడితే రెండు నో చేయాలి లేదా రెండు యాడ్ చేయాలి, రెండు నో ఉంచేద్దాం. ఇప్పుడు 2% అని ఇచ్చాం. 2% ఈ పర్సెంటేజ్ అనేది మంత్లీ ఉండొచ్చు, ఇయర్లీ ఉండొచ్చు. ఈ పర్సెంట్కి మంత్లీ అని అంటే నెల నెల లెక్కేస్తాం, ఇయర్లీ అంటే ఇయర్కి అంత పర్సెంట్ లెక్కేస్తాము. కాబట్టి 2% పర్ మంత్ అంటే సంవత్సరానికి అప్పుడు ఏమవుతుంది? 2 × 12 24 months పర్ ఇయర్ అవుతుంది. సపోజ్ ఇయర్లీ 15% అన్నాడు, 12%. ఇయర్లీ 12% అయితే పర్ మంత్ అవుతప్పుడు ఇయర్లీ అంటే డివైడెడ్ బై 12 అయితే పర్ మంత్ 1%. ఇట్లా ఇచ్చే పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి ఈ పర్సెంట్ని ఎలా లెక్క వేయాలి? నెలకి లెక్క వేయాలన్నా సంవత్సరానికా? చిన్న అమౌంట్ అయితే మంత్లీ ఉంటుంది. 30 days మంత్, క్యాలెండర్ మంత్ ఉంది. 30 days మంత్ అంటే ఆ మంత్లో ఎన్ని రోజులు ఉన్నా సరే అది 30 days తీసుకుంటుంది. 31 days ఉంటే 30 days క్యాల్కులేట్ చేస్తుంది నెలకి. మిగతా వన్ డే వచ్చి నెక్స్ట్ మంత్కి, నెక్స్ట్ పీరియడ్కి యాడ్ అయిపోతుంది. అలాగే ఫిబ్రవరిలో 28 కానీ 29 ఉందనుకో, అది 30 days తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ మంత్లో 1 డేని 2 daysని తీసుకుంటుంది. కానీ నెక్స్ట్ మంత్లో తగ్గుతుంది. అది అన్నమాట 30 days మంత్ అంటే. క్యాలెండర్ మంత్ అంటే మంత్లీ ఎన్ని రోజులు ఉన్నా సరే ఆ రోజులన్నింటినీ కలిపి అది మంత్ కింద తీసుకుంటుంది. జనవరి 1 నుంచి 31 వరకు మంత్, ఏప్రిల్ 1 నుంచి 30 వరకే అది మంతే లాగా తీసుకుంటుంది క్యాలెండర్ ప్రకారం. 365 days ఇయర్ అంటే 365 days 1 year గా తీసుకుంటుంది. సపోజ్ 366 days కొన్ని నెలలు ఉంటుంది, 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్. అలా ఉన్నట్లయితే అప్పుడు ఆ 366 days తీసుకోకుండా 365 days తీసుకుంటుంది. 1 day నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటాం? సారీ ఇది 365 days ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే అది 365 days. క్యాలెండర్ ఇయర్ అంటే 365 days ఉంటుంది, అదే సంవత్సరం. 360 days అదే సంవత్సరం. ఎన్ని రోజులు ఉన్నా సరే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, ఇది క్యాలెండర్ ఇయర్. 2% క్యాలెండర్ మంత్ తీసుకున్నాం. తీసుకొని ఇక్కడ బ్యాలెన్సెస్ ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం. ఇతనికి సేల్స్ చేస్తూ పర్చేజ్ చేస్తూ అన్ని చేస్తుంటే అప్పుడు ఆల్ బ్యాలెన్సెస్ తీసుకుంటాం. మనం ఓన్లీ సేల్ చేసామంటే అతను మనకు డెటార్ బాకీ, కాబట్టి అతనికి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ తీసుకొని ఇప్పుడు మనం సేల్ చేసాం కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ తీసుకున్నాం. తీసుకొని దీనికి అడ్రస్ ఇవన్నీ తీసుకొని యాక్సెప్ట్ చేసాం. సో మనం ఏం చేసాం? ఇప్పుడు మనం సేల్స్ క్రియేట్ చేసాం, పార్టీ అకౌంట్ క్రియేట్ చేసాం. పార్టీ అకౌంట్లో కన్ఫిగరేషన్ అంటే ఏమన్నా మనం కన్ఫిగరేషన్ పారామీటర్స్ ని సెట్ చేసాం. దాన్ని ఇంట్రెస్ట్ ని ఎనేబుల్ చేసాము. ఇప్పుడు మనం ఎంట్రీ వేద్దాం. ఇప్పుడు ఎంట్రీ వేసేటప్పుడు మనం ఏ పని చేయాలన్నా ఇంకా మనం దీంట్లోంచి బయటకు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. మనం ఇలా దీంట్లోనే గో టు యూజ్ చేసుకుని చేయొచ్చు. మనం వౌచర్ డేట్ ఎంత ఉంది చూడండి. వౌచర్ డేటు ఫస్ట్ జూలై ఉంది. వౌచర్ డేటు 1 July లేకుంటే
ఫస్ట్ మే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మే లేదంటే ఫస్ట్ జూన్ తీసుకుందాం. ఫస్ట్ జూన్ ఉంది. ఈ ఫస్ట్ జూన్ నాడు మనం చూస్తే మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి మనం దేంట్లో ఎంటర్ చేస్తాం? సేల్స్ అనే వచ్చేట్లు ఎంటర్ చేస్తాం. గూడ్స్ కాబట్టి ఐటమ్ ఇన్వాయిస్. సో తీసుకొని ఇక్కడ కింద ఎవరికి సేల్ చేసాం? మహేష్ ట్రేడర్స్. సో మహేష్ ట్రేడర్స్. సో డిస్పాచ్ డీటెయిల్స్, పార్టీ డీటెయిల్స్. దాని తర్వాత ఏం చేసాం? సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ క్రియేట్ చేశాను. సేల్స్ అకౌంట్ అండర్ సేల్స్ అకౌంట్స్ లెడ్జర్, సేల్స్ అకౌంట్ గ్రూపు. ఈ సేల్స్ అకౌంట్కి ఎటువంటి మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ. దీనికి ఎటువంటి యాక్టివేషన్ ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇప్పుడు ఏం చేసాం? గూడ్స్ సేల్ చేసాం. ఇక్కడ స్టాక్ ఐటమ్ రావాలి. ఆల్రెడీ నేను క్రియేట్ చేసినాను. స్పేస్ బార్ డెల్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంది. సపోజ్ డెల్ ల్యాప్టాప్ తీసుకుందాం. డెల్ ల్యాప్టాప్ తీసుకున్నట్లయితే చూడండి, డెల్ ల్యాప్టాప్ కంట్రోల్ ఎంటర్ నొక్కితే చూడండి ఇక్కడ పేరు గ్రూప్ ఏం తీసుకోలేదు, కేటగిరీ తీసుకోలేదు. కేటగిరీ అక్కర్లేదు, అది తీసేస్తాను. కేటగిరీ వచ్చి అవసరం లేదు, తీసేస్తున్నా. సో గ్రూప్ తర్వాత యూనిట్ ఖచ్చితంగా కావాలి. నంబర్స్ తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు ఈ విధంగా వేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ దీంట్లో క్వాంటిటీ. క్వాంటిటీ ఎంత మనం సపోజ్ రెండు రెండు యూనిట్లు అంటే రెండు నంబర్లు ఇస్తున్నాం. రెండు నంబర్లు రేట్ వచ్చి 25,000 ఫర్ ఎగ్జాంపుల్. టోటల్ ఎంత అయింది? 50,000 అయింది. సో ఒకటే యూనిట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి రాకుండా ఇక్కడ విండో వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ అవే ఉంది క్వాంటిటీ రేటు అమౌంట్. క్వాంటిటీ రేటు అమౌంట్ ఉంటాయి, అవే ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇది వచ్చి ఐటమ్ అల్లోకేషన్ ఫర్ డెల్ ల్యాప్టాప్ అన్నాడు కదా. ఇది ఎందుకు ఉందంటే మనం ఈ వోచర్ టైప్స్ ఉన్నాయి కదా, వోచర్ టైప్స్ చూడండి ఇక్కడ ఆల్టర్ మాస్టర్లోకి వెళ్తే మనకి వోచర్ టైప్స్ ఉన్నాయి కదా. ఈ వోచర్ టైప్స్లో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం 8. F7, F4, 5, 6, 7, 8, 9 ప్లస్ ఆల్ట్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. అవి తప్ప మిగతా ఏమన్నా యాక్టివ్గా ఉండేటటువంటి వౌచర్స్ ఏమన్నా మనం యాక్టివేట్ చేసి ఉన్నట్లయితే ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి దీంట్లో ఫిజికల్ స్టాప్ మనకు అవసరం లేదు, యాక్టివేట్ అయ్యి ఉంది, దాన్ని నో చేస్తాం. ఇలా ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం నోట్ డిలీట్ డియాక్టివేట్ చేసేస్తే యాక్టివేషన్ లేకుండా ఉంటే చాలు. యాక్టివేషన్ ఉందంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు మనకి ఎస్కేప్ ఎస్కేప్, అప్పుడు మనకి ఇక్కడ ఆ విధంగా వస్తుంది. అది లేకపోతే చూడండి ఇది వస్తుంది, ఇంకోటి వస్తుంది అంటే అర్థమైంది ఇంకా ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి. సో ఆల్టర్ మాస్టర్ ఆల్టర్ చేయడం ఇది. ఇక్కడ ఆల్టర్ నొక్కుతాం కదా, దాని బదులు ఇక్కడ ఆల్టర్ మాస్టర్. దీంట్లో ఇంకేదో ఉండే ఇక్కడ ఇంకేదో కొన్ని స్టాక్ జర్నల్ ఇది ఉంటుంది మామూలుగా యాక్టివేట్లో. నో. సో ఓకే ఇది అయిపోయింది, దాన్ని చేసేసాం. ఇంకా మెటీరియల్ అవుట్, మెటీరియల్ నేమ్ లేవు. ఓకే ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. ఓకే ఎస్కేప్ వచ్చి సారీ డెల్ ల్యాప్టాప్ అడుగుతా ఉంది, ఇంకా ఏదో కొన్ని ఓచర్లు ఉన్నాయి. ఓకే ఇద్దాం. సో ఈ విధంగా 50,000 ఎంటర్ చేసాం, అయిపోయింది. ఇంకొక ఐటమ్ ఉంటే ఇంకొక ఐటమ్ ఎంటర్ చేస్తాం, లేవు. సో ఇప్పుడు మనం ఏం చేసాము? మనం ఎంట్రీ వేసాము. ఎంట్రీ మనం వేసాము, ఎంట్రీ వేసేస్తే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ జూన్ నాడు మనం సేల్ చేసాం, ఇది అయిపోయింది. న్యూ రెఫరెన్స్ ఖచ్చితంగా ఇది కావాలి. న్యూ రెఫరెన్స్ అనేది అంటే బిల్ వైజ్ డీటెయిల్స్ ఫర్ మహేష్ ట్రేడర్స్. బిల్ వైజ్ డీటెయిల్స్ బిల్ నంబర్ 7 సేల్స్. ఆ ఇన్వాయిస్ ఎంత ఉందో అదే అదే బిల్ వౌచర్ డేట్ నంబరే, వౌచర్ నంబరే, ఇన్వాయిస్ నంబర్ కూడా సేల్స్కి కాబట్టి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం సేల్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం సేల్ చేసాం. నెక్స్ట్ మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి చూడండి. మామూలుగా అయితే బయట ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలంటే ఎలా చేస్తామంటే మనం బయట వచ్చి గేట్వే ఆఫ్ టాలీలో నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఎట్లా చేయాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళాలి. వెళ్ళి తర్వాత చూడండి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే చూడండి దీనికి ముందు ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలో చేసాం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే ఇంట్రెస్ట్ రిసీవబుల్, ఇంట్రెస్ట్ పేబుల్ అదే. ఇంట్రెస్ట్ రిసీవబుల్ అంటే మనం సేల్ చేసినట్టయితే గూడ్స్ మనకి డెటాస్ నుంచి ఇంట్రెస్ట్ రావాలి కాబట్టి అటువంటి వాళ్ళ ఎవరెవరికి దగ్గర ఇంట్రెస్ట్ మనం ఎనేబుల్ చేస్తామో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. నొక్కితే ఇదంతా ఇంట్రెస్ట్ రిసీవబుల్. సరేనా? ఇప్పుడు మనం చేసినాం కదా, ఒకటి ఉంది కాబట్టి ఒకటి వచ్చింది చూడండి 50,000 చెప్తాం. అది దాన్ని క్లిక్ చేస్తే దీన్ని కనబడుతుంది. సండే డేటాస్, పేరు మహేష్ ట్రేడర్స్, నెక్స్ట్
బిల్ నంబరు అన్నీ వచ్చినాయి. సరే దాంట్లో తర్వాత చూద్దాం. ఓకే. ఇదే విధంగా మనం ఇంట్రెస్ట్ రిసీవబుల్. పేయబుల్ అంటే మనం పర్చేజ్ చేసినట్లయితే క్రెడిటార్స్కి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి అప్పుడు పేయబుల్ అనే దాంట్లో ఎవరెవరు క్రెడిటార్స్కి మనం ఇంట్రెస్ట్ ఎనేబుల్ చేస్తామో వాళ్ళ క్యాల్కులేషన్స్ ఆ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఓకే. అలా కాకుండా గ్రూప్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రూపులు ఏమున్నాయో వస్తాయి. గ్రూపులన్నీ ఇప్పుడు మనకు ఉండేది కరెంట్ అసెట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, సండీ డేటాస్. మనకు సండీ డేటాస్ కావాలంటే సండీ డేటాస్ సెలెక్ట్ చేసుకుంటే డేటాస్ లిస్ట్ వస్తుంది. అలాగే సండీ క్రెడిటార్స్ లేకుంటే అలాగే లోన్స్ ఇచ్చాం ఇంతకు ముందు ఆ మహేష్ అతను ఒకటి దీని ముందు ప్రాబ్లం ముందు వీడియోలో. సో అతని పేరు ఉంది. అతనికి ఉంటే ఆ లోన్స్ అడ్వాన్స్ ఏమన్నా లోన్స్ ఇచ్చి ఉంటే అది వస్తుంది. ఇది గ్రూపు. అలా కాకుండా లెడ్జర్ తీసుకుంటే లెడ్జర్స్ ఓపెన్ అవుతాయి. సో ఇంతకు ముందు లోన్ ఇచ్చాం, ఇది లోన్ ఇచ్చాం అజయ్, అది వచ్చింది. అలాగే ఇప్పుడు ఏం చేసాం, మహేష్ ట్రేడర్స్ దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందాక ఏం చేసాం, ఇక్కడ రిసీవబుల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇదే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఎంటర్ 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 చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని రావాలంటే. దీని తర్వాత ఎలా క్యాల్కులేట్ చేసింది మళ్ళీ ఆల్ట్ F1 కానీ లేకుంటే ఎంటర్ కానీ వస్తే ఆ డీటెయిల్స్ వస్తాయి. అంతసేపు లేకుండా ఇక్కడే మనం ఏం చేయాలి, లెడ్జర్కి వెళ్ళినట్లయితే లెడ్జర్ మహేష్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా క్యాల్కులేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ జూన్లో అమ్మాం మనం. ఫస్ట్ జూన్. సో ఫస్ట్ జూన్ సేల్ చేసాం. ఫస్ట్ జూన్ నుంచి ఇప్పుడు అతను మనకి మనల్ని ఎప్పుడు పే చేస్తాడు ఆ పే చేసే రోజు వరకు మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు అతను వచ్చి ఫస్ట్ జూన్ కదా, ఫస్ట్ ఆగస్ట్ నాడు వచ్చాడు. ఫస్ట్ ఆగస్ట్ కానీ 31 జూలై కానీ ఫస్ట్ ఆగస్ట్ నాడు వచ్చినట్లయితే ఆ ఫస్ట్ ఆగస్ట్ నాటి వరకు ఇంట్రెస్ట్తో కలిపి ఎంత అయింది చెప్పండి అమౌంట్, నేను పే చేస్తాను అన్నట్లయితే అప్పుడు ఫస్ట్ జూలై ఫస్ట్ జూన్ నుంచి ఫస్ట్ ఆగస్ట్ వరకు మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ జూన్ టు ఫస్ట్ ఆగస్టు ఏ డేట్ అయితే ఆ డేటు అంతవరకు ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చి 2000 వచ్చింది. చూడండి ఎలా క్యాల్కులేట్ చేసిందంటే మళ్ళీ ఎంటర్ నొక్కాలి లేదా ఆల్ట్ F1 కానీ ఆల్ట్ F5 కానీ నొక్కితే డీటెయిల్స్ వస్తాయి. మళ్ళీ అదే నొక్కితే ఆ డీటెయిల్స్ పోతాయి. ఎంటర్ నొక్కినా ఆ డీటెయిల్స్ వస్తాయి. మళ్ళీ ఎంటర్ నొక్కితే పోతాయి. సో ఎంటర్ నొక్కితే కింద డీటెయిల్స్ అమౌంట్ 50,000 ఓపెనింగ్ అమౌంట్, ఇది పెండింగ్ అమౌంట్. అది 50,000. చూడండి మనం ఫస్ట్ జూన్ ఇచ్చాం డేటు, అక్కడ ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్ ఫర్ అమౌంట్స్ యాడెడ్ నో ఇచ్చాం. నో అంటే యాడ్ చేయొద్దు, తీసుకోవద్దు ఫస్ట్ డేటు. కాబట్టి సెకండ్ నుంచి అదే మనం అదే ఇక్కడ మనం ఫస్ట్ చేసినప్పుడు చూడండి ఆల్టర్ మాస్టర్కి వెళ్ళి చూడండి లెడ్జర్కి వెళ్ళి లెడ్జర్లో మహేష్ ట్రేడర్స్కి వెళ్ళి ఇక్కడ ఇంట్రెస్ట్ దాంట్లో ఇక్కడ మనం ఎస్ ఇచ్చామంటే ఎస్ ఇచ్చి మనం యాడ్ చేసి యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మనం బ్యాక్ ఎస్కేప్ వెళ్తే చూడండి ఇప్పుడు యాడ్ చేసాం కదా, యాడ్ చేయాలి ఎస్ పెట్టాం కాబట్టి ఫస్ట్ జూన్ యాడ్ అయింది. ఇందాక నో పెడితే ఫస్ట్ జూన్ యాడ్ చేయకుండా సెకండ్ జూన్ నుంచి తీసుకునింది. సరేనా? ఇప్పుడు అక్కడ ఎస్ పెట్టామంటే ఫస్ట్ తీసుకొని వెనకాల ఫస్ట్ యాడ్ చేయాలి, వెనకాల డిడక్ట్ చేయాలి. ఫస్ట్ ఆగస్ట్ డిడక్ట్ చేసి 31 జూన్ వరకు 31 జూలై వరకే లెక్క వేయాలి. కానీ అమౌంట్ పే చేస్తేనే ఇప్పుడు పే చేయలేదు కదా, అందువల్ల మనం ఎప్పుడైతే నో పెట్టామంటే ఫస్ట్ డేట్ యాడ్ చేస్తే లాస్ట్లో డిడక్ట్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేయకపోతే లాస్ట్లో డిడక్ట్ చేయదు. నాకు నో పెట్టాం కాబట్టి ఫస్ట్ యాడ్ చేయలేదు, సెకండ్ నుంచి తీసుకుంది, దీన్ని డిడక్ట్ చేయలేదు. సో ఇప్పుడు జనవరి 1 నుంచి 31 వరకు రాలా, జనవరి 5 నుంచి నెక్స్ట్ నెల, జనవరి 5 నుంచి నెక్స్ట్ నెల ముందు రోజు వరకు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సెకండ్ తీసుకుంది కదా ఇందాక, సెకండ్ నుంచి జూన్ సెకండ్ నుంచి జూలై 1 ముందు రోజు వరకు నెల అవుతుంది అనమాట. కాబట్టి మనం ఇది తీసుకుందాం, ఇది కరెక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి అన్నిటికీ ఇలాగే తీసుకుందాం. సో లెడ్జర్కి వెళ్ళి మహేష్ ట్రేడర్స్కి వెళ్ళి దీన్ని నో పెడదాం, దీన్ని నో పెడదాం. నో పెట్టేస్తే క్యాల్కులేట్ అయిపోయింది, యాక్సెప్ట్ చేసాం. లెడ్జర్ని కూడా ఎస్కేప్. చూడండి సెకండ్ జూన్ నుంచి ఫస్ట్ ఆగస్ట్ వరకు 61 డేస్ ఇంట్రెస్ట్. 30 డేస్ అయినా 31 డేస్ అయినా 1 మంత్ లెక్క. కాబట్టి 61 డేస్ 2% లెక్క అని చెప్పాం కదా, 2,000 రూపీస్. సో మనకి 2% 50,000 కంటే 1,000 రూపీస్ అవుతుంది. చూడండి ఫస్ట్ జూన్ నుంచి ఫస్ట్ జూలై వరకు తీసుకుందాం. చూడండి ఒక్క నెల 30 డేస్ 1,000 అయింది. అదే ఫస్ట్ జూన్ నుంచి మనం తీసుకుంది ఫస్ట్ ఆగస్ట్ వరకు కాబట్టి 2,000 రూపీస్ అయింది. సపోజ్ వాడు ఫస్ట్ సెప్టెంబర్ వచ్చాడు, ఫస్ట్ జూన్ నుంచి ఫస్ట్ సెప్టెంబర్ వరకు 3 మంత్స్ అవుతుంది, 3,000 రూపీస్. ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాము. సపోజ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ
ఇది మామూలుగా వచ్చేసాం, అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం దీంట్లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఆల్టర్ మాస్టర్కి వెళ్దాం. వెళ్ళి అక్కడ చూడండి, ఆల్టర్ మాస్టర్ లెక్చర్లో మహేష్ ట్రేడర్స్లో చూడండి, దీంట్లో ఇక్కడ ఎస్ ఇచ్చాం. ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ లెక్క కట్టాలి, ఎస్. పోతే ప్రతి ట్రాన్సాక్షన్కి ఈ పారామీటర్స్ ఓవర్ రైడ్ చేయాలన్నా ఎస్ పెట్టామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఎస్ ఇస్తే యాక్సెప్ట్, ఇది యాక్సెప్ట్ చేసి బయటకు వస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు మనం ఇందాక ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అయింది కదా, ఇప్పుడు మనం ఆ యొక్క పారామీటర్స్లో చేంజ్ చేసాం కాబట్టి ఈ ఇంట్రెస్ట్ కనిపించలేదు. కాబట్టి ఏం చేయాలి మనం మళ్ళీ, మనం ఫస్ట్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు వెళ్ళి లెడ్జర్ వోచర్స్కి వెళ్ళాలి. లెడ్జర్ వోచర్స్కి వెళ్తే మహేష్ ట్రేడర్స్కి వెళ్తే లెడ్జర్ అకౌంట్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఎంటర్ చేసి మనం యాక్సెప్ట్ చేయాలి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేసి ఎంటర్ చేసాం, అయిపోయింది. ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఎంటర్ చేసినట్టు. ఇది ఎంటర్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసినట్లయితే చూడండి, ఈ ట్రాన్సాక్షన్ బిల్ వైజ్ డీటెయిల్స్ వచ్చిన వెంటనే వెంటనే పారామీటర్స్ అడుగుతాం. ప్రతి ట్రాన్సాక్షన్ అడుగుతుంది. సో పారామీటర్స్ అడుగుతా ఉంది. అదే పారామీటర్స్ పర్సెంట్ కానీ ఇది కానీ పీరియడ్ కానీ బ్యాలెన్సెస్, ఆల్ బ్యాలెన్సెస్ కాదు, డెబిట్ బ్యాలెన్స్ తీసుకుంటాం. ఇందాక కూడా అదే తీసుకున్నాం, అది బై డిఫాల్ట్ ఇదే ఇచ్చింది. డెబిట్ బ్యాలెన్స్ తీసుకున్నాం, మార్చాం, అయిపోయింది. ఇది యాక్సెప్ట్ చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు అకౌంట్కి వచ్చాం. ఇప్పుడు ఎస్కేప్ నొక్కి ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతే చూడండి, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చూపించింది కదా. సో మనం పారామీటర్స్ చేంజ్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అంతకుముందు ఉండి పోతుంది. అన్ని ట్రాన్సాక్షన్స్ మళ్ళీ మనం ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ట్రాన్సాక్షన్ దాన్నే ఓపెన్ చేసాం, పారామీటర్స్ అడిగింది. సపోజ్ 1 జూన్ కదా, 1 జూలై నాడు లాంటి ఇదే రోజు ఇంకొక ఎంట్రీ వేద్దాం దానికి. సో క్రియేట్ వౌచర్ అంటే అదే 1 జూన్ నాడు క్రియేట్ వౌచరు, మహేష్ ట్రేడర్స్, యాక్సెప్ట్ సేల్స్. ఇప్పుడు ఇది తీసుకుందాం. హెచ్పి అదే కావచ్చు, ఏదైనా కావచ్చు. హెచ్పి ఇది, దీనికి 1 యూనిట్ అనుకుందాం, 30,000 అనుకుందాం. 1 యూనిట్ 30,000 రూపీస్. యాక్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చాం, కిందకు వచ్చి ఇప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ వస్తుంది. న్యూ రెఫరెన్స్ నంబర్ 8 వచ్చింది. అదైన వెంటనే మళ్ళా పారామీటర్స్ అడుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి పారామీటర్స్ అడుగుతుంది. ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా మనం ఇలాగే వదిలేస్తాం. కాబట్టి సపోజ్ ఇక్కడ వచ్చి ఆల్ బ్యాలెన్స్ తీసుకుందాం అనుకో, దీనివల్ల ఏం కాదు, ఎందుకంటే అన్ని బ్యాలెన్స్లు డెబిటే ఉన్నాయి కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ డెబిటే తీసుకుంటుంది. డెబిట్ క్రెడిట్ ఉంటే రెండు తీసుకుంటాం. ఆల్ బ్యాలెన్స్ తీసుకున్నాం, మార్చాం, అయిపోయింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఎస్కేప్ నొక్కి ఇంట్రెస్ట్కి వెళ్తే చూడండి, ఇక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ కింద దీనికి వచ్చి దీన్ని కూడా తీసుకొని ఎంటర్ నొక్కితే చూడండి 1 జూలై. చూడండి ఇంట్రెస్ట్ ఏం అదే, ఎందుకని చూడండి 1 జూలై నుంచి 1 సెప్టెంబర్, ఇది 1 జూన్ నుంచి 1 సెప్టెంబర్ 3,000 రూపీస్. ఇది 1 జూన్ నుంచి అదే అంటే 2 జూన్ నో కాబట్టి 2 నుంచి 1 సెప్టెంబరు, ఇది 92 డేస్. కానీ ఇక్కడ 1 జూను సారీ 1 జూలై కదా మనం తీసుకుంది. చూద్దాం ఒకసారి. ఇది 1 జూనే వేసాం ఇంకోటి. అచ్చా 1 జూనే మనం ఆల్ బ్యాలెన్సెస్ అన్నాం కాబట్టి 1 జూన్ నుంచి 1 సెప్టెంబరు, ఇది 1 జూన్ నుంచి 1 సెప్టెంబరే. దీనికి కూడా అమౌంట్ అదే రావాలి. కానీ ఎందుకు వచ్చింది ఇక్కడ చూద్దాం ఉండు. ఆహా, మనము ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ మనం మార్చాం కదా, ఆల్ బ్యాలెన్సెస్ అన్నాం కదా, కాబట్టి అందుకని ఇక్కడ తీసుకుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది అయిన తర్వాత ఆల్ బ్యాలెన్స్ గా ఇంతకుముందు తీసుకున్నాం, డెబిట్ బ్యాలెన్స్ తీసుకుందాం, యాక్సెప్ట్ తర్వాత ఎస్కేప్ వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ వచ్చి 1 జూన్ నుంచి 1 సెప్టెంబర్ వరకు తీసుకున్నాం. 1 జూన్ నుంచి సెప్టెంబరు తీసుకుంటే ఇప్పుడు ఆల్ట్ F1 నొక్కినట్టయితే చెప్పాను కదా, ఎంటర్ నొక్కినా వస్తాయి, ఆల్ట్ F1 తీసుకున్నా వస్తాయి. 1 జూన్ నుంచి మనం తీసుకున్నాం 30,000. ఓహో తప్పు ఎంటర్ చేసాం. సారీ, మనం తప్పు ఎంటర్ చేసాం. ఓకే, ఇది 30,000 కదా, కరెక్టే. ఇది 50,000 2 జూన్లో చేసాం. సెకండ్ ఎంట్రీ కూడా ఎందుకు పెట్టాను ఎంట్రీ, మనం కొత్త ఎంట్రీ ఎన్ని ఎంట్రీలు వేస్తే ప్రతిసారి పారామీటర్స్ అడుగుతుంది. ఎంట్రీ వేసిన తర్వాత బిల్ వైజ్ డీటెయిల్స్ తర్వాత అప్పుడు
మనం మార్చాలంటే మార్చుకోవచ్చు. అదే అనమాట. ఇప్పుడు 30,000 కదా, 30,000కి 2% లెక్కన ఇది జూన్ జూలై 2 మంత్స్. సో 30,000 కాబట్టి 1,800. చూడండి, 30,000 30,000 into 2% into 2 months. So 1,200. Sorry, 30,000 into 2% అంటే 600 రూపీస్. 3 months కదా, సెప్టెంబర్ కదా. సో జూన్ జూలై ఆగస్ట్ ఇంటూ 3 months. సో 1,800 రూపీస్. ఇది తీరతో ఇది. ఈ విధంగా మనం ఎంట్రీ వేస్తాం, అయిపోద్ది. దీని తర్వాత ఇది ఇప్పుడు మనం 1 సెప్టెంబర్ నాడు అతనికి ఇప్పుడు ఒకటే వేసింటే ఒకటే, రెండు ఎందుకు వేసామంటే ఆ పారామీటర్స్ ప్రతిసారి ఇంకొక ఎంట్రీ వేస్తే మళ్ళీ అప్పుడు కూడా పారామీటర్స్ అడుగుతుంది. సరేనా? ప్రతి ట్రాన్సాక్షన్ కి పారామీటర్ ఓవర్ రైడ్ చేయాలని అడుగుతుంది. ఎస్ చేసాం కాబట్టి అది అడుగుతుంది. అది నో చేసామంటే, చూడండి ఇప్పుడు నో పెట్టామంటే, సో ఆల్టర్ మాస్టర్ ఇక్కడికి వెళ్ళి లెడ్జర్ మై స్టేటస్ తీసుకొని ఇక్కడ ఇక్కడ నో పెట్టామంటే ఇక నుంచి అడగదు. ఇప్పుడు అయిపోయింది. సరేనా? ఇక నుంచి అడగదు. చూడండి, తీసుకున్నాం, యాక్సెప్ట్, ఎస్కేప్. చూడండి, ఇక నుంచి అడగదు. సో ఈసారి నెక్స్ట్ ఎంట్రీ వేస్తే పారామీటర్స్ ని అడగదు. సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్, క్రియేట్ వౌచర్. వౌచర్ క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ జూనే ఇంకొక ట్రాన్సాక్షన్ వేస్తున్నాం, యాక్సెప్ట్, యాక్సెప్ట్, సేల్స్, అలాగే ల్యాప్టాప్ ఇది వచ్చి 1 యూనిట్ తీసుకుందాం, 25,000 తీసుకుంటే చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి బిల్ వైజ్ డీటెయిల్స్. తర్వాత పారామీటర్స్ అడగట్లేదు. ఎందుకని? మనం ఎస్ కాదు నో పెట్టాం కాబట్టి పారామీటర్స్ అడగలేదు కాబట్టి తీసేస్తాం. సో ఈ విధంగా మనం తీసాలి. ఈ విధంగా తీసుకొని మనం ఆల్ట్ F1 ఎంటర్ నొక్కితే ఇది చూపించింది. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఎంటర్ నొక్కాల. అలా కాకుండా పైనుంచే ఆల్ట్ F1 తీసుకుంటే చూడండి, సారీ, ఆల్ట్ F1 తీసుకుంటే రెండు పోయినాయి. మళ్ళీ ఆల్ట్ F1 మొత్తం వచ్చినాయి డీటెయిల్స్. ఇప్పుడు మొత్తం ఎంత అమౌంట్? ఇది జూలై తీసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం మారుద్దాం. జూన్ టీ 1 సెప్టెంబర్. 1 సెప్టెంబర్ చూస్తే 3,000, 1,800. ఓకే, ఇది ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇది వచ్చి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే, పార్టీ లెడ్జర్కి ఏమి పోస్ట్ కాదు. చూడండి ఇప్పుడు వచ్చి మనం చూడండి ఇక్కడ లెడ్జర్ వౌచర్స్ అంటే లెడ్జర్ అకౌంట్స్కి వెళ్ళామంటే లెడ్జర్ లేదు మనకు కావాల్సింది, డైరెక్ట్గా లెడ్జర్కి వెళ్ళాం. దీంట్లో చూడండి ఫస్ట్ ఇది 30,000, 50,000, తర్వాత 30,000, 80,000 బ్యాలెన్స్. అంతే. ఇంట్రెస్ట్ దీంట్లోకి పోస్ట్ కాలేదు. ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా పోస్ట్ కాదు. ఏం చేయాలి మనం ఇప్పుడు? దీన్ని మనం ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది వచ్చి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చూపిస్తుంది. ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ చేయకుంటే ఈ ఇంట్రెస్ట్ అలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ 1 జూన్ నుంచి 1 ఏప్రిల్ పెట్టినా సరే అది క్యాల్కులేట్ చేసి 1 జూన్. ఎందుకని? ట్రాన్సాక్షన్ జరిగింది 1 జూన్ కాదు. సపోజ్ చూడండి 1 ఏప్రిల్ పెడదాం. 1 ఏప్రిల్ 1 సెప్టెంబర్ పెట్టాము. పెట్టినా కానీ క్యాల్కులేట్ అయితే మాత్రం 2 జూనే. అంటే ట్రాన్సాక్షన్ డేట్ నెక్స్ట్ డే అదే. ఇది 1 ఏప్రిల్ పెట్టినా. ఇప్పుడు మనకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే మామూలుగా ఏం చేస్తామంటే ఇక్కడ మనం దీన్ని ఒకసారి బయట వెళ్దాం. చేసాం మనం ఫస్ట్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనే దానికి మనం బయట వెళ్ళి మనం చెప్తాను మళ్ళీ దానికి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా చేసి ఇప్పుడు మనం ఏం చేసాం? మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసాం కదా. ఈ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే దాన్ని మనం చూడండి ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం, మనం డే బుక్ వచ్చినాం. డే బుక్ ఉంటే లెడ్జరు మనం ట్రాన్స్ఫర్ చేసాం కదా, ఇది డే బుక్ ఉన్నాం. ఇక్కడి నుంచి మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలా? ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేసేవాళ్ళం మనం? బయట వెళ్ళి బయట డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లెడ్జరా రిసీవబుల్ అంటే అన్ని లెడ్జర్లు. లెడ్జర్ అంటే మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఇంట్రెస్ట్ మనకి వస్తుంది. ఓకే, అలా కాకుండా మనం ఇదే పని ఏం చేయొచ్చు అంటే మనం లెడ్జర్లో మనం మామూలుగా ఎంట్రీస్ వేసాం. ఎంట్రీ వేసి అయిపోయింది. ఈ ఎంట్రీ వేసాం, ఎంట్రీ వేసి మనం అయిపోయింది. ఎంట్రీ వేసాం, అయిపోయింది. ఈ ఎంట్రీ వేసిన తర్వాత వేసేసిన తర్వాత మనకి అయిపోయింది. ఇక్కడ మనం యాక్చువల్గా ఇక్కడ ఉన్నాం లెడ్జర్లో, ఇది లెడ్జర్ కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఎంట్రీ వేసేసాం. సరే, ఓపెన్ చేస్తాను అన్నట్టు కాకుండా మనం వౌచర్లో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ 1 జూన్ 2 ఎంట్రీలు వేసేసాం. ఏసీ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇంకేం ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి డిస్ప్లే అక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ క్లిక్ చేయాలి మనం. ఇది అలా కాకుండా డైరెక్ట్గా దీనికి వెళ్ళి చూడండి ఇక్కడ పైన చూడండి ఇంట్రెస్ట్ ఐఎన్టీ అని కొట్టారనుకోండి,
ఇక్కడ వచ్చే ఎన్ని ఇంట్రెస్ట్ చూడండి. లెడ్జర్ లెడ్జర్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ దీన్ని క్లిక్ చేసేస్తే ఇప్పుడు చూడండి, రిసీవబుల్ అంటే అందరిది వస్తుంది, పేయబుల్ అంటే అందరిది వస్తుంది. ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లెడ్జర్ వస్తుంది. ఎవరిది మనకు కావాల్సింది దానిలాగే డైరెక్ట్గా వచ్చేసాం. ఆల్ట్ F1 నొక్కినట్లయితే మొత్తం వచ్చేసింది. డేట్ తీసుకోవాలా, 1 ఏప్రిల్ తీసుకున్నా సరే లేదా 1 జూన్ తీసుకున్నా సరే, 1 ఏప్రిల్ అయినా సరే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జూన్ కాబట్టి అదే తీసుకున్నాం. 1 జూన్ నుంచి 1 సెప్టెంబర్ వరకు తీసుకున్నాం, 1 సెప్టెంబర్ వరకు. సో ఈ విధంగా డైరెక్ట్గా అక్కడికి వెళ్లకుండా ఇక్కడే గోటు ద్వారా ఎలా చేయాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ తీసి ఇక్కడ సెర్చ్ బార్లో ఇంట్రెస్ట్ అని కొట్టినట్లయితే INT కొడితే చాలు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఒక లెడ్జర్ చూసుకోండి, ఇంట్రెస్ట్ అన్ని రావాలంటే ఒకేసారి ఎంతమంది డేటాస్ మనం ఇంట్రెస్ట్ ఎనేబుల్ చేసాం అవన్నీ రావాలంటే, లేదు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పార్టీ సెలెక్ట్ చేసుకుంటాం. సో అయిపోయింది. ఇప్పుడు మనం ఇది అయిపోయింది. సో దాని తర్వాత ఇది క్యాల్కులేట్ చేసాం కదా. నెక్స్ట్ రెండవది ఇంకోటి ఉంది మనకి, అది ముందే చేయొచ్చు మనం. ఏంటంటే ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ని మనం పార్టీ లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. మనం జనరల్ వోచర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ జనరల్ వోచర్ ట్రాన్స్ఫర్ చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కొంచెం అక్కడక్కడ మనం టైప్ చేయాలి సొంతగా. ఇంట్రెస్ట్ అమౌంట్, ఈ అమౌంట్ ఎంత, ఆ అమౌంట్ సెప్టెంబర్ 1 మొత్తం 4,500, ఈ అమౌంట్ని మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అగెనెస్ట్ రెఫరెన్స్ చూపించేటప్పుడు టోటల్ అమౌంట్ చూపిస్తుంది, బిల్ అమౌంట్, దాన్ని తీసేసి మనం సొంతగా ఈ అమౌంట్ ఎంతో మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇదంతా ప్రాబ్లం అనమాట అగెనెస్ట్ రెఫరెన్స్లో కూడా. అవి లేకుండా డెబిట్ నోట్ ద్వారా అయితే అంత ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు డెబిట్ నోట్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే దీన్ని డెబిట్ నోట్ అనే దాంట్లో సెట్టింగ్ చేయాలా, వోచర్ క్లాస్ని క్రియేట్ చేయాలి. అది మామూలుగా ఏం చేస్తాం, ముందే క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేస్తామంటే చూడండి, ఆల్టర్కి వెళ్తాం, వోచర్ టైప్కి వెళ్తాం. మనకు కావాల్సింది ఇప్పుడు డెబిట్ నోట్ డెటార్ కాబట్టి అతను మనకు డెటార్ మనకు రావాలి ఇంట్రెస్ట్, అతను డెటార్ కాబట్టి అతని అకౌంట్కి డెబిట్ చేయాలి. డెబిట్ నోట్ తీసుకొని ఇక్కడ మనం ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ మనం రిసీవ్ చేసుకోవాలి, రావాలి కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని దాన్ని మనం క్రియేట్ చేసి వెంటనే ఈ క్లాస్ ఇప్పుడు క్రియేట్ చేసింది ఏంటి, ఇంట్రెస్ట్ రిసీవబుల్ క్లాస్. ఇంట్రెస్ట్ రిసీవబుల్ క్లాస్ని ఇంట్రెస్ట్ అకౌంట్కి యూజ్ చేయాలన్నా అది నో ఉంటుంది, ఇంతకుముందు చేసినా కూడా నో ఉంటుంది, దాన్ని ఎస్ చేయాలి. పోతే ఈ అమౌంట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్గా ట్రీట్ చేయాలన్నా కాదు, సింపుల్ ఇంట్రెస్టే, నో పెట్టేస్తాం, యాక్సెప్ట్ చేసేస్తాం. సో ఈ విధంగా ముందే మనం చేసుకొని ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం లోపల ఇంట్రెస్ట్ దగ్గర. అలా కాకుండా దీన్ని ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేయకుండా మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసాం కదా, ఈ వోచర్స్లో ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసినాం కదా, INT అక్కడ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసాం. ఆ ఇంట్రెస్ట్ పేజీలో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇంట్రెస్ట్ పేజీలో ఉన్నాం. దీంట్లో 1 జూన్ నుంచి 1 సెప్టెంబర్ వరకు చూడండి, ఆల్ట్ F1. సో ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అయింది కదా. ఇప్పుడు మనం అక్కడ ఫస్ట్ చేసి ఉన్నా సరే మనం దాన్ని సెలెక్ట్ చేయడం వల్ల వెనక్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోకుండా ఆల్రెడీ చేసి ఉన్నా సరే దాన్ని ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఇక్కడి నుంచే మనం క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. గోటుకి వెళ్ళి చూడండి, ఆల్టర్ చేస్తున్నాం. అక్కడ ఆల్టర్ పేజీకి వెళ్ళాం కదా, ఆల్టర్ మాస్టర్కి వెళ్ళి దేనికి వెళ్తాం, అదే బయట చేస్తున్నాం ఆల్టర్ పేజీలో వోచర్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం. అది ఇక్కడే చేస్తున్నాం బయటికి వెళ్ళకుండా. తీసుకొని ఏంటిది డెబిట్ నోట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రిసీవబుల్ క్లాస్ని క్రియేట్ చేస్తాం. అది అడుగుతుంది ఇక్కడ, ఎస్ అని పెడతాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నో చేసి దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. అయిపోయింది. బ్యాక్ వచ్చేసాం, ఎస్కేప్. సో ఇప్పుడు అదే పని ఇక్కడ చేసాం, లోపలే బయటికి వెళ్ళకుండా వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయకుండా ఇప్పుడు మనం ఈ ఇంట్రెస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి, వౌచర్ వేయాలి. ఏం వౌచర్ చూడండి, క్రియేట్ వౌచర్ వేసి ఇప్పుడు ఏ వౌచర్ మనం తీసుకోవాలి చేసాం, డెబిట్ నోట్. కాబట్టి డెబిట్ నోట్ అంటే ఏంది, ఇక్కడ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ డెబిట్ నోట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మనం ఆల్ట్ F5 నొక్కితే డెబిట్ నోట్ క్రియేట్ చేసే క్లాసు అది కనబడుతుంది మనకు. ఆ క్లాస్ కావాలి ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవబుల్ తీసుకున్నట్లయితే, సో ఇంట్రెస్ట్ రిసీవబుల్ క్లాస్ వచ్చేసింది మనకి. ఏ రోజు 1 సెప్టెంబర్ నాటి వరకు ఇంట్రెస్ట్ కాబట్టి తీసుకొని కిందకు వస్తే ఎవరి దగ్గర నుంచి రావాలి మనకి చూడండి, మహేష్ ట్రేడర్స్ ఎంటర్ చేస్తే చూడండి 2 బిల్స్ ఉన్నాయి కదా, అగెనెస్ట్ రెఫరెన్స్. అందుకే ఖచ్చితంగా మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్, అది మెయింటైన్ బిల్ వైజ్ ఎంట్రీ అనేది ఎస్ చేయాలి ఖచ్చితంగా. చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ది ఏంది, ఫస్ట్ది 2 ఒకటి, ఫస్ట్ది 50,000 నంబర్ 7, నెక్స్ట్ కింద నంబర్ 8, 2 బిల్లు సెలెక్ట్ చేసుకున్నాం.
రెండు బిల్లుల్ని తీసుకొని యాక్సెప్ట్ చేసాం. చూడండి, ఆటోమేటిక్గా జర్నల్ ఇది వచ్చి ఏమైంది, బిల్ వైజ్ డీటెయిల్స్ తీసుకున్నాం. దానివల్ల ఆటోమేటిక్ దాని ప్రకారం ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ వచ్చేసింది. ఆల్రెడీ అమౌంట్ కూడా కలిసిపోయింది. 80,000 50 + 30 84,800 రూపీస్. సరేనా, ఇది ఇక్కడ వచ్చేసి అదే మనం ఇప్పుడు వౌచర్ ఉంది కదా, క్రియేట్ వౌచర్కి వెళ్ళాం. క్రియేట్ వౌచర్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేసాం, క్రియేట్ వౌచర్ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్ట్ F5 నొక్కి డెబిట్ నోట్ సెలెక్ట్ చేసుకున్నాం. అలా ఆల్ట్ F5 నొక్కకుండా జర్నల్ కూడా సెలెక్ట్ చేసుకుని జర్నల్లో వేయచ్చు. కానీ జర్నల్లో వేసినట్లయితే ఈ అమౌంట్ వేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ రాదు, ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేయాలా, అదొక తేడా. అది అయిపోతే దీని తర్వాత అగెనెస్ట్ రెఫరెన్స్ అని వచ్చింది, న్యూ రెఫరెన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ న్యూ రెఫరెన్స్ అంటే డెబిట్ నోట్ రెఫరెన్స్ అనమాట. మనకు కావాల్సింది ఏంది, డెబిట్ నోట్ కాదు, మనకి బిల్ అగెనెస్ట్ వచ్చింది. ఏ బిల్లు తీసుకుంటే చూడండి 7, చూడండి అమౌంట్ కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ 7కి ఎంత అమౌంట్, 7కి దాని అమౌంట్ 3,000, 7కి 3,000. నెక్స్ట్ 8 అగెనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అగెనెస్ట్ రెఫరెన్స్ నెక్స్ట్ నంబర్ 8 నంబర్ 8 రెండవది, నంబర్ 8 సారీ నంబర్ 8 రెండవది, నంబర్ 8 1800. ఇట్లా రెండు తీసుకోవాలి. ఎన్ని ఉంటే విడివిడిగా మొత్తం కలిపి వచ్చేస్తుంది. అక్కడ వచ్చినా పర్లేదు, నంబర్ 7 అని వచ్చిన ఓకే. ఇప్పుడు వచ్చింది మనకేంటిది, ఇంట్రెస్ట్ రావాలి. మనకి ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని తీసుకోవాలి. ఈ రిసీవబుల్ తీసుకున్నప్పుడు మనం ఇంట్రెస్ట్ రిసీవబుల్ని క్రియేట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ రిసీవబుల్ అన్నామే కానీ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ అని చెప్పి గ్రూప్ తీసుకొని క్రియేట్ చేసాం. దాని తర్వాత ఇంట్రెస్ట్ దానికి కూడా మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయం కదా. ఇంట్రెస్ట్ మీద క్యాలిక్యులేషన్ అది ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే. అది నో పెట్టేద్దాం. వచ్చేసింది బియింగ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని పెట్టుకుందాం. బియింగ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ ఫ్రమ్ డెటార్ బియింగ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని పెట్టుకుంటాం. యాక్సెప్ట్ చేసాం. సో ఇప్పుడు ఏమైంది, ఇది చూడండి, ఇంట్రెస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఎస్కేప్ నొక్కేసి బయటకు వస్తే చూడండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంది కదా, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కనపడుతుంది. ఎందుకని, మనం ట్రాన్స్ఫర్ చేసేసాము. ఇప్పుడు మనం పార్టీ లెజర్ ఇక్కడి నుంచి గోటుకి వెళ్ళి చూడండి, గోటు వెళ్ళి లెడ్జర్ వౌచర్కి వెళ్తాం. లెడ్జర్ వౌచర్స్ లెడ్జర్ అకౌంట్ ఏంటి, మధు ట్రేడర్స్, మహేష్ ట్రేడర్స్కి వెళ్తే చూడండి, ఇక్కడ ఎస్కేప్ నొక్కి మనం లేదంటే ఎస్కేప్ నొక్కి డేట్ తీసేస్తే చూడండి మొత్తం చూడండి 50,000 30,000. దాంతో ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా వచ్చేసింది. ఓకే. సో ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని చెప్పి వచ్చింది. 8,000. ఇప్పుడు మనకి ఇది మనం రిసీవ్ చేసుకోవాలి. దీనికి కూడా మనం బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచే గోటు నొక్కి ఏంది వౌచర్ వేయాలి, రిసిప్ట్ వౌచరు. సో క్రియేట్ వౌచర్కి వెళ్ళి ఏం తీసుకోవాలి, 1 సెప్టెంబర్ నాడే తీసుకొని మనకు అమౌంట్ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది, మహేష్ క్రెడిట్ గివర్ మహేష్ దగ్గర నుంచి ఎంత చూడండి, 84,800. అగెనెస్ట్ రెఫరెన్స్ రెండు బిల్లులు చూడండి, దాని ఇంట్రెస్ట్ దానికి కలిసిపోయి ఉంది. ఫస్ట్ ఇది 7, నెక్స్ట్ ఇది నంబర్ 8 రెండుకి వచ్చేసి టోటల్ అమౌంట్ ఏమొచ్చింది మనకి. చెక్ వచ్చిందంటే క్యాష్ వస్తే క్యాష్ అని తీసుకుంటాం. పెద్ద అమౌంట్ కాబట్టి చెక్ తీసుకోవచ్చు. కాబట్టి చెక్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇదే ఎందుకు బ్యాంక్ అకౌంట్ కిందకు వస్తుంది. సో ఎంత డీటెయిల్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, కంపెనీ పేరు, సో చెక్ బిల్ నెంబర్ అన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆ అమౌంట్ అది ఇక్కడికి వచ్చేసింది. బీయింగ్ సో చెక్ కాబట్టి చెక్ వస్తే ఇన్స్ట్రుమెంట్ ఎంత మనకి, వాళ్ళ బ్యాంక్ ప్రకారం చెక్ నెంబర్ ఇస్తాడు. కింద ఇది మన బ్యాంకు, వాళ్ళు మనకి ఇచ్చిన చెక్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది వచ్చి ఎడ్యుకేషన్ వెర్షన్ అయితే ఈ రెండే ఉంటాయి, నాట్ అప్లికబుల్ స్పెసిఫై బ్యాంక్. ఇది లైసెన్స్ వెర్షన్ అయితే లిస్ట్ కనబడుతుంది. ఇది ఎడ్యుకేషన్ వెర్షన్ అయితే ఈ రెండే ఉంటాయి. అప్పుడు స్పెసిఫై బ్యాంక్ తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాంక్ అనుకోండి, ఇండియన్ బ్యాంక్ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఎలా వచ్చి చూడండి, ఇండియన్ బ్యాంక్ తీసుకుంది. దాన్ని మనం తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసి కింద వచ్చి నేరేషన్లో బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పార్టీ లెజర్కి వెళ్తే మళ్ళీ పార్టీ లెజర్ అంటే లెజర్ వోచెస్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే మహేష్ ట్రేడర్స్. చూడండి ఇప్పుడు మహేష్ ట్రేడర్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం డెబిట్ అది మొత్తం వచ్చేసింది, బ్యాలెన్స్ నిల్. సో టోటల్ 2 వౌచర్స్, అమౌంట్స్, ఇంట్రెస్ట్, తర్వాత దాని టోటల్ అమౌంట్ రిసీవ్డ్, మొత్తం బ్యాలెన్స్ నిల్లు. సో ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం.
ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ విత్ సింపుల్ కన్ఫిగరేషన్స్. సరే, నెక్స్ట్ వీడియోలో ఇదే సింపుల్ కన్ఫిగరేషన్ తోటి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం. చాలా సింపుల్, ఇదే వరకు కొంచెం ఎక్కువ అంతే తేడా. సరే, కాన్ఫిగరేషన్ మారుస్తుంది. సింపుల్ కాన్ఫిగరేషన్ తోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. దీంతో ఇది ముగిస్తున్నాను. మీరు 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు చూడండి. తర్వాత సొంతగా చేసుకోండి. ఏదో ఒకటి తీసుకొని చేసుకొని ఒక ఎంట్రీ వేసుకొని అది చేయండి. ఈజీగా అర్థం. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇంకా చాలా ఉంది, ఇంకా అడ్వాన్స్ కన్ఫిగరేషన్. అందువల్ల జాగ్రత్తగా మీరు 2-3 సార్లు వీడియోని చూసి ప్రాక్టీస్ చేయండి. సో ఇంతతో ముగిస్తున్నాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.